ఇప్పుడు నేను అనేది అందుకనే ఏంటంటే గుర్తుపెట్టుకో, ఆ, ఇప్పుడు ప్రజలు సోయికొచ్చిర్రు, అమ్మా, ఆ, ప్రజలు సోయికొచ్చిర్రు. మోడీ, నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఏంది ఈర్ష్య ద్వేషం చెప్పు. ఆయన కట్ట 75 ఏళ్ళు నిండుతానే అట, ఆయన దిగిపోతాడట. ఆ, 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 వాడికి ఏమన్నా అర్థం ఉందా? అంటే మీతోని మీతోనిగా ఏం చేయలేకపోతారు. నరేంద్ర మోడీని మీరు అడ్డుకోలేక ఇటువంటి చౌకబారు రాతలు రాపిచ్చి ఆయన అన్నాడట, ఈయనన్నాడట, ముగ్గురు అన్నోడు కూడా ఇన్నోడు కూడా ఇంకా చూసినోడు కూడా. ఇంకా ముగ్గురు లైన్లో ఉన్నారట. ఆ ముగ్గురులో యోగి మొదటి వాడట ప్రధానమంత్రి పదవికి. అందుకనే ఈ పనికిరాని వార్తలు రాసేటోళ్ళతోటి ఏవి కాదు, విన్నావా? దీంతో అయ్యేది లేదు, పోయేది లేదు. ఇప్పుడు దేశము ప్రగతి పదంలో వెళ్తున్నది. అరే ప్రపంచ దేశాలన్నీ నరేంద్ర మోడీ గారిని చూసి మా దేశానికి రా, మా దేశానికి రా అని అంటుంటే ఎవడే అన్ని పనికిరాని ముచ్చట్లు ఇవన్నీ తాత. ఒకటి ఏంటంటే మీలాంటి సామాజిక, అంటే నువ్వు ఒక జర్నలిస్ట్ గా నేను చూడట్లే. కొంత విషయాలను విశ్లేషించేటప్పుడు సామాన్య ప్రజల హృదయ స్పందన తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు బీసీల కోసం అందరు మాట్లాడుతోళ్ళే, అందరయ్య గారులే కోడిపిల్లమయమైంది. ఈ దేశానికి కేంద్రంలో మొదటిసారి 28 మంది కేంద్ర మంత్రులు బీసీలు ఉన్నారే. ఎనడన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతమంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చిందా? ఇప్పుడు మీరు ఒకటి బీజేపీ ఏమో చేసి చూపిస్తుంది. ఈ బీజేపీని విమర్శించే ఈ ఉంటాయి కదా తుకుడే గాంగ్ పత్రికలు అన్ని కూడా వాళ్ళకు వాళ్ళ బ్యాచ్ ఉంటది కదా, ఇదంతా ఇదే విష ప్రచారం, గోబెల్స్ ప్రచారం. వెనకడ బీసీ కమిషన్ ఉండే మేకగడ్డమే అది. దానికి రాజ్యాంగపరమైనటువంటి హక్కులు కల్పించింది మోడీ గారు, అవునా కాదా? మరి ఇంత విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి దేశాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకుపోతూ తెలంగాణలో అధికారంలో లేకపోయినా 1,00,000 కోట్లు పెట్టి అలా తెలంగాణ చూడు, నీకు నచ్చిన కాడికి పో, రోడ్లు చూడు అసలు ఎట్లున్నాయో, విన్నావా? ఇలా అమరావతి నుంచి మన నాగపూర్, అమరావతి, సూర్యాపేట, దేవరపల్లి, అసలు ఎక్కడిదే అసలు పండుకొని నిద్రపోతే మెలక కూడా రావట్లే, ఖమ్మం వచ్చిందంటారు. మరి ఇప్పుడు శ్రీధర్ తాత ఒక ముచ్చట ఏంటంటే, గుడిలో దేవుడికి నైవేద్యం లేదంటే పూజారి పులిగోరకి ఏడ్చినట్టుగా ఇక మరి బీసీలము మేమే ఎట్లా చేయాలా అని తల్లాడుతుంటే పాపం బీజేపీల కడుపు చల్లకుండా రాబోయే రోజుల్లో బీసీనే ముఖ్యమంత్రిని చేస్తాం, బీసీలకే మేము ఆ పెద్దపీట వేస్తామన్న వాళ్ళు ఇవాళ మరి ఎట్లా మళ్ళా ఓసీని తీసుకొచ్చి పగ్గాలు చేతికి ఇచ్చే బీజేపీ పగ్గాలు? అందుకే అంటున్నానే, ఇప్పుడు రాజకీయ పార్టీ నడపడం వేరు, సంస్థాగత నిర్మాణం వేరు, పాలనా వ్యవహారం వేరన్నా. బీసీలలో తెలంగాణలో అనేక దశాబ్దాలుగా ఉన్నటువంటి ఆకాంక్షను నెరవేర్చడం కోసమే ఇలా మేము బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిన పార్టీ భారతీయ జనతా పార్టీ. చెప్పారు కానీ మరి ఈ పగ్గాలు మళ్ళా ఓసీ చేసి ఎందుకు పెట్టిరు అనేది కూడా కాదే, అట్లా కాదన్నా. మీకు అందుకని చెప్తున్నా, ఆర్గనైజేషన్ వేరు, పార్టీ కార్యకలాపాలు వేరు, ప్రభుత్వ కార్యకలాపాలు వేరు. అరే ఒక్క నిమిషమే, అంతకుముందు మరి బండి సంజయ్ గారు బీసీ కాదా? అంతకుముందు లక్ష్మణ్ గారు బీసీ కాదా? అంతకుముందు దత్తాత్రేయ గారు బీసీ కాదా? అంతకుముందు చలపతిరావు గారు బీసీ కాదా? ఎంతమంది బీసీ? అరే ఒక్కటి నేను చెప్తాను గట్టి కోట్లేగైందే, వీళ్ళ గుట్టిలో పెరిగిన వాళ్ళం, రోజుకో పార్టీ తిరిగేటోళ్ళం కాదే, చరిత్రకారులం, తెలంగాణ ఉద్యమకారులం. విన్నావా? ఎవడున్నాడే తీయమను లెక్క 32 కేసులు పెట్టింది రాజ్యం మా మీద, తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వాళ్ళం మేము. నీకు ఏం కావాలో చెప్పు, నేను చెప్తా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే పనికొచ్చే ముచ్చట ఒకటి. ఇప్పుడు మరి ఇలా ముఖ్యమంత్రిని దళితుని చేస్తానన్నోడిని అడగారు మీరు, ఆయన ఎక్కి కూర్చున్నోడిని అడగారు. ఇలా పోనీ పవర్ పోయింది కదా, ఇప్పటికైనా ఒక బీసీని ఎందుకు చేస్తలేరు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ అధ్యక్షుడు? కదా అడగారు. ఇంతసేపటికి ఏందనంటే మీరు కొంత ఆలోచన చేయాలి. అందుకనే ప్రజలతోని పొత్తు బీజేపీకి, ప్రజలు బీజేపీని ఓన్ చేసుకున్నారు. ఇది ఉద్యమమే, ఇక ఆగదు ఇది, అంతేనా? ఇక బరాబర్ బీజేపీ అధికారంలోకి రావడం నువ్వు నరసయ్య తాత చూస్తాడు, నాకు నమ్మకం. అంతేనా? ముచ్చటే లేదంటే నువ్వు సవాలే లేదు. అరే మీరు కూడా నరసయ్య తాత
అడగాలనే. ఇప్పుడు రైతులకు ఇంత అన్యాయం జరుగుతుంది, మీరు అడగాలే. ఇప్పుడు మీరు మీ యొక్క కళాలను ఎక్కువ పెట్టే వైపు ఎక్కువ పెడతలేరు, మీ పాటలను తిప్పేరోకి తిప్పుతలేరు. రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా 15,000 అంటివి ఎందుక 3 పంటలు ఎగ్గొట్టినవు, స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి, ఊళ్ళలోకి పోతే రైతులు సీతాపరకాయలు తీసుకుంటారని 15,000 తీసుకొచ్చి 12,000 చేసి అందులో 6,000 రూపాయలు ఇచ్చి అయిపోయిందని డ్రామాలు చేస్తున్నారు. ఎందుక రైతు పండుగలు చేస్తున్నారని అడిగినావా తాత? మీరు ఇక అది మీరు ఇయ్యాలి కానీ ఇక నేను ఎట్లా అంటా నాందికి నువ్వు కోసం చూసినావా అప్పుడే ఆయన గట్టికోయా కదా తాత. తెలంగాణ ఉత్తగా రాలేదే. కవులు, కళాకారులు, విద్యార్థులు, రాజకీయ నాయకులు, సంబంధ వర్గాలు పోటీ చేస్తే వచ్చింది. తెలంగాణ ఉద్యమ పల్లకీని మోసిన దాంట్లో కవులు, కళాకారులు ఉన్నారు, తర్వాత జర్నలిస్టులు కూడా ఉన్నారే. ఇప్పుడు వచ్చింది భౌగోళిక తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ ఇంకా రాలే. ప్రజాస్వామిక తెలంగాణ కోసం కొట్లాడాలంటే బీజేపీకి ఇంత నూనె పోయాలి కాదే మీరు. మేము చేస్తున్న పోరాటానికి మద్దతు పలకాలి. ఇక మరి ఇక పెద్ద పెద్ద ముచ్చట్టు నాకేమరి కదా తాత. ఇక మీరు గెలిగించినవి వాళ్ళు గెలిగించినవి మీకు ఇక గిట్ట నడుస్తుందట కథ అని జనాలకు చెప్పేటోనే కానీ ఇక పెద్ద పెద్ద కథలు నాకేమో ఏమంటారు. నువ్వు నేను ఏ కథ చెప్పినా కథలో నిజం లేకపోతే ప్రజలు నమ్మరంటున్నా. మనం చెప్పే కథలో నిజం ఉండాలి. శ్రీధర్ రెడ్డి మాట్లాడినా, నరసయ్య తాత మాట్లాడినా, ఎవరు మాట్లాడిన కథ అయినా కొన్ని రోజులు అబద్ధపు కథలు పనికొస్తాయి, కానీ నిజం అనే కథ ప్రజలు చెప్తారు. ఏం చెప్పిండు శాసనసభ ఎన్నికల సమయంలో? ఏది ఇవాళ రైతు భరోసా